శరణన్నయ్య నీ నిజమైన తండ్రి కాదు. మీ అమ్మకి పెళ్లి జరిగినప్పుడు మీ అమ్మతో పాటు వరకట్నంగా వచ్చిందానివి. నీ మీద జాలితో శరణన్నయ్య వేరే దారి లేక నిన్ను కూతురుగా అంగీకరించాడు. ఏడవకమ్మా, ఇలా చూడు, ఎవరైనా ఏదన్నా అంటే నువ్వు పట్టించుకోకు. నీకు తెలుసు కదమ్మా, మీ నాన్నగారికి నువ్వు అవ్వేకు వేరు వేరు కాదమ్మా. ఇలా చూడు శైనవి, చూడమ్మా శైనవి, నాకు మీ నాన్నగారికి నువ్వు అవ్వేకు ఇద్దరు సమమే. ఇలా చూడు, నీకోసం నాన్నగారు ఎంత మంచి డ్రెస్ సెలెక్ట్ చేశారు. ఇదిగో ఇలా చూడు, ఈ కర్చీఫ్ కూడా మీ నాన్నగారి నీకోసమే తయారు చేశారమ్మా. శైనవి, నీ మీద మీ నాన్నగారికి ఎంతో ప్రేమ ఉంది. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నిజంగా ఆయనకి నా మీద ప్రేమ ఉంటే ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచేవారే కాదు. శైనవి, అలాంటిదేమి లేదు. మీ నాన్నగారికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది. శైనవి ఆగమ్మా, శైనవి నీకు చెప్పేది విను. అనవసరంగా నాతో పెట్టుకున్నావు కదా. నీ వల్ల కేవలం నాకు ఈ క్యాండిల్ తగిలింది, కానీ నీపై నేను ఒక పెద్ద ఆటం బాంబ్ వేశాను. దాని ప్రభావం చాలా ఎక్కువ. ఆ బాధని జీవితాంతం తను గుర్తుపెట్టుకుంటుంది. పాపం. ఇలా చేసేంత ధైర్యం ఎవరికి? అమ్మా, అదే ఆ అమ్మాయి ఉంది, సైనవి. శరణ్ బన్నా, నీతో పాటు వచ్చింది ఒక పెద్ద సమస్య కూర్చుంది. ఇవాళ దీపావళి పూజుంది. ఈ విధంగా ఇక్కడ ఉండకూడదు. త్వరగా శుభ్రం చేయండి. అరే 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 ఆగండి. కాలువలో పడిన ఒక చిన్న కాయిన్ని తీసి మనం పర్సులో పెట్టుకుంటే పర్సు మొత్తాన్ని అది మురికి చేస్తుంది. కానీ తను బురదలో పూర్తిగా మునిగిన అమ్మాయి. లేదు 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 లేదు, ఇది పెద్ద తప్పు రాణి, పెద్ద తప్పు. పూర్వీకుల పేర్లు, వాళ్ళ గౌరవము కాపాడ్డం అనేది. నాన్న, ఇప్పుడు మనం ఏం చేయగలం? రాజమహల్లో అక్కడ ఇక్కడ చెడు రక్తం ప్రవహిస్తే మనమేం చేస్తాము? రూప్, కొంచెం పద్ధతిగా మాట్లాడు. తను చరణ్ అన్నయ్య కూతురు అనేది నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏంటి? ఇక్కడ తప్పు చేసింది శరణ్ అన్నయ్య మాత్రమే. ఒకవేళ చెప్పుల్లో మురికి అయినా సరే దాన్ని వదలకుండా లోపలికి తీసుకుని వచ్చారు. ఎంతమంది నోళ్లని మోస్తావు రాజ్? ఈరోజు రూపన్న ఇదే మాటను వీర్గర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపంటారు. వాళ్ళ నోళ్లన్నీ ఎలా మోస్తావు? ఒక పెద్దాయన చెప్పిన సామెత కరెక్టే. ఒక మనిషి ఎంత ప్రయత్నించినా సరే పుష్పపు సువాసనను దాచలేము, మురికాలవ దుర్వాసనను.
ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నన్ను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంది. నా ఫ్యామిలీలో అందరి ముందు నా పరువు తీయాలనుకుంది. ఇప్పుడు నా వల్ల తను అనుభవించే బాధని తను ఎవరికీ చెప్పలేదు, అలాగే తట్టుకోలేదు కూడా. ఆర్ యూ సీరియస్ బ్రో? నీతో ఎవరైనా పెట్టుకోగలరా? యునో బ్రో, నాతో పెట్టుకోవడం అంటే తిన్నగా చావుతో కబడ్డీ ఆడడానికి సమం. ఎగ్జాక్ట్లీ. ఒకటి నిజం, వచ్చే దీపావళి తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోని దీపావళి. నువ్వు ఆయనకి పుట్టలేదు, ఆయనని నాన్నని పిలవద్దు. శరణన్నయ్య అసలు నీకు తండ్రే కాదు, అర్థమైందా? మీ అమ్మకి పెళ్ళైనప్పుడు మీ అమ్మకి వరకట్నంగా వచ్చిందానివే నువ్వు. నీ శరీరంలో ప్రవేశిస్తున్న రక్తంలో ఈ నూనె కంటే ఎక్కువ కల్తీ అని ఉంది. ఖబర్దార్, నా దగ్గరికి రావద్దు. నిన్ను చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేని. నేను రాజు కుటుంబ వ్యక్తులకి చెందిన బట్టలే కుడతాను. మీ బట్టల్ని నేను నా పని వాళ్ళకి చెప్పి కుట్టిస్తాను. నిజం ఇంత చేదుగా ఉంటుందని నాకు ఈ రోజే అర్థమైంది. దేనికి బదులు అబద్ధపు జీవితాన్ని జీవించుండేదాన్ని. ఎందుకమ్మా, ఎందుకు ఆ సమయాన్ని కలిసేలా ఎందుకు చేశావు? ఒకవేళ నేను తన్ని చూడకపోతే తను నన్ను చూసేవాడు కాదు. నాకు ఈ నిజం తెలిసేదే కాదు. పాపం తనకి నేనెవ్వరన్నది ఇప్పుడు అర్థమై ఉంటుంది. టపాకాయల అందరినీ భయపెట్టాలని చూసింది. నేను తనకిచ్చిన షాకుకి పాపం ఆ టపాకాయ్ పేలకుండా ఒక్కసారిగా బుస్. సమీర్, ఎలాగూ లైట్ రాన్ చేసావు కదా, ఓ దమ్ము కొడదామా? ఇప్పుడు మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకో. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ కాల్చడం నాకు అలవాటు మాత్రమే కాదు, నా ఆశ. దానివల్ల అత్త బాధపడితే ఆ ఆశని నేను చెత్త కుండీలో పడేస్తా.